నమస్కారం. నేటి వార్తలతో మీ ముందుకొచ్చింది మీ న్యూస్ 9 టీవీ తెలుగు. చావులోనూ శాంతి లేదా? పోలీసుల అత్యుత్సాహం. మనుషుల మధ్య అంతరాలు ఉండొచ్చు, రాజకీయాల మధ్య వైరుధ్యాలు ఉండొచ్చు, కానీ చావు దగ్గర అందరూ సమానమే అంటారు. కడసారి వేడుకోలు పలికే సమయంలో శత్రువైనా సరే తల వంచి గౌరవం ఇస్తాడు. కానీ మన వ్యవస్థలు, మన పోలీసులు మాత్రం ఆ కనీస మానవత్వాన్ని మర్చిపోయారా? అధికారం ముందు అంతిమ యాత్ర కూడా ఆగాల్సిందేనా? పోయింది సురేష్ అన్న. జగిత్యాల జిల్లా కొరుట్లలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. మంత్రి స్పీచ్ ముగియాలి, అప్పటిదాకా శవం కదలకూడదు. ఇది ఏ చట్టంలో ఉంది? ఇది ఏ రాజ్యాంగం మనకు నేర్పిస్తుంది? ఇక వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా కోరుట్లలో పోలీసులు తమ అత్యుత్సాహం అద్దం పట్టారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరుట్లలో పర్యటించారు. ఆయన ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఒక అంతిమ యాత్ర మార్గంలో వెళ్లాల్సి ఉంది. సాధారణంగా అయితే పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి శవయాత్రకు దారివ్వాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. మంత్రి ప్రసంగానికి ఆటంకం కలుగుతుందనే లేక కాన్వాయ్కి అడ్డం వస్తుందనో తెలియదు కానీ పోలీసులు ఆ శవయాత్రను నడి రోడ్డుపై నిలిపేశారు. మంత్రి స్పీచ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే అంటూ హుకుం జారీ చేశారు. ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక ఇంట్లో మనిషి చనిపోతే ఆ కుటుంబం ఎంతటి పుట్టెడు దుఃఖంలో ఉంటుంది. త్వరగా అంతిమ సంస్కారాలు ముగించి తమ ప్రియతమ వ్యక్తికి వీడుకోలు పలకాలని తాతాలాడుతుంటారు. కానీ కొరుట్ల పోలీసులు మాత్రం ఆ అరగంట సేపు వారిని నడి రోడ్డుపై ఎండలో నిలబెట్టారు. ఎక్కడుంది న్యాయం? ప్రజా ప్రతినిధుల ప్రసంగాలు ప్రాణాల కంటే, మరణం కంటే గొప్పవా? ప్రజల కోసం ఉండే పోలీసులు ప్రజలనే ఇబ్బంది పెట్టడం ఏం సాంప్రదాయం? ఈ ఘటనపై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. మంత్రి మాట్లాడితే మరణం ఆగాల అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ కోసం పనిచేయాలి, కానీ ఇలాంటి అతి వినయంతో సామాన్యులకు హింసించడం ఎంతవరకు సమంజసం? రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు, కానీ మానవత్వం అనేది శాశ్వతం. ఆ మానవత్వాన్ని మంటగలిపేలా వ్యవహరించిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒక జిల్లాలో జరిగిన ఘటన కాదు. అధికార మదంతోనో, అతి వినయంతోనో వ్యవస్థలు ఎలా దారి తప్పుతున్నాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయం తెలిసే జరిగిందా, లేక పోలీసులు తమ సొంత నిర్ణయంతో ఇలా చేశారా అనేది పక్కన పెడితే బాధితులకు జరిగిన అన్యాయం మాత్రం వాస్తవం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే గొంతెత్తాలి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.